ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మదేవుడు ఇంతవరకు కాపాడినటువంటి ఆయన యొక్క రెక్కల క్రింద దాచిపెట్టినటువంటి మనలను ఇంతవరకు సజీవులుగా ఉంచినటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ఈ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించటానికి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇచ్చిన తరుణం కొరకు కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ, ప్రభు నామానికి ఘనత కలిగి ఉన్నట్లుగా మనము ఈ సమయమునందు మనం ఆరాధిస్తున్నాం. ఆరాధనకు సంసిద్ధమైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ప్రియమైన సంగమా, ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన ద్వారా హృదయాన్ని అంకితం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, న్యాయాధికారి అయిన దేవా, జీవాధిపతి అయిన దేవా, జీవమునకు ఆధారమైన దేవా, మా యొక్క సంతోషములకును మాకున్న సమాధానమునకును సమస్తమునకును ఆధార సంభూతుడవు. ఈ సమయము మాకిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, మీరు చెప్పినట్లుగా విశ్రాంతి దినానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఈ ప్రాధాన్యమైనటువంటి దినము ఆ యొక్క ఆశీర్వాదాలు, దిన దీవెనలు మేము పొందుకుంటానికి శక్తిని మాకు దయచేయి ప్రభువా. ఈ దినాన్ని దినముగా, నాయన ప్రత్యేకమైనటువంటి దినముగా మేము మా హృదయాల్లో అంకితం చేసుకుంటానికి శక్తి దయచేయి ప్రభువా. మీరిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాక్యము ద్వారా మా హృదయాలు పటిష్టపరుచుకుంటానికి, ప్రతిష్ఠించుకుంటానికి శక్తి దయచేయమని యేసు నామములో వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ధ్యానం చేసుకుందాం. వాక్య ప్రకారంగా జీవించేవారు, వాక్యాన్ని నమ్మినవారు, వాక్యానికి విలువనిచ్చిన వారు, హృదయమంతటితో ఆయన్ని ప్రేమించిన వారు ఘనులవుతారు. వారు బాలురే గాని, యవనులే కాని, వృద్ధులే కాని, స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా వాక్యానుసారంగా వాక్యాన్ని ప్రేమించి గౌరవించి ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క చిత్తములో ఉండి ఆయన కనుదృష్టి వారి మీద నుంచి వారిని ఎలా గణపరచాలో, ఏ విధంగా వారిని ఉపయోగించుకోవాలో అనేటువంటిది ప్రభు ఆలోచిస్తా ఉంటారు. ఒక ప్రణాళిక వేస్తారు. అయితే లోకములో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమములు, లేక దేవునికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు దేవుడు గద్దించినా లోబడనటువంటి వారు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించని వారు, మహా గర్విష్ఠులైన వారు భూలోకంలో ఉంటారు. వారికి కూడా తగినటువంటి క్రియను ఆయన చేయగలరు. వారికి కూడా తగిన ప్రతిఫలాలు ఇవ్వగలరు. భక్తికి తగిన ప్రతిఫలాలు ఎంతో విలువైనటువంటివి. అటు వాక్యము ద్వారా, దైవ సత్యముల ద్వారా మనము ఈ దినాన్న కొన్ని సత్యాల్ని నేర్చుకుందాం. ఆయా మనుషుల ద్వారా, దేవుని మనుషుల ద్వారా నేర్చుకున్న విషయాలు ఉన్నాయి. దయ్యపు మనుషుల ద్వారా లేక లోకమైనటువంటి మనుషులు ద్వారా కూడా కొన్ని సత్యాలు నేర్చుకుని భయపడి మనము వారి వలె బ్రతకకుండా మన జీవితాన్ని కాపాడుకుందాం. దానియేలు గ్రంథంలోనికి వెళుతున్నాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఎందుకనగా మన యొక్క జీవితంలో చెడ్డవారిని, మంచివారిని కూడా మన ముందు పెట్టుకుంటున్నాం. చెడ్డవారి విషయంలో ప్రభు తీర్పు ఎలా ఉన్నదో, మంచివారి విషయంలో తీర్పు ఎలా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనములో, బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు, బెల్తెషాజరు అనగా దానియేలు అని సంబోధిస్తూ
నెబుకద్నెజరు అనే రాజు మాట్లాడుతున్నారు. దానియేలుతో నెబుకద్నెజరును రాజు మాట్లాడుతున్నారు. నాకు కలిగిన దర్శనము ఇదే. నెబుకద్నెజరు అనే రాజుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనము ఇదే అని చెప్పుకొస్తూ, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. గ్రహించాడు. దానియేలు యొక్క లేక బెల్తెషాజరు యొక్క దేవుడే దేవుడు. ఆయనకిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము ఎంతో విలువైనది. కనుక దేవుని యొక్క జ్ఞానానికి మించినది లోకములో మరేది లేదు అని రాజు గ్రహించి అతనితో సంభాషణ చేస్తున్నాడు. ఏమని? నీవు తప్ప రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. వారి దేశంలో ఉన్న జ్ఞానులందరినీ నెట్టివేశాడు. దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క మాట నెరవేర్చు అని యొక్క జ్ఞానము చాలా విలువైనదిగా గుర్తించాడు. కనుక దేవుని బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించువాడు. ఎలాంటి జ్ఞానము? అది ఆత్మజ్ఞానం. ఎలాంటి జ్ఞానము? మనుషులందరికంటే విశేషమైన జ్ఞానం. లోకములో ఉన్న వారందరికంటే చదువుకునే విద్యార్థులు కూడా గమనించవలసినది ఏంటి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి, జ్ఞానము కలిగి, దేవుడిచ్చే జ్ఞానము కలిగి ఉంటే అందరికంటే విశేషమైన జ్ఞానము నీకిచ్చి, నాకు ర్యాంక్ రాదేమో లేక ఫలానిదేమో అనేటువంటి భయం లేకుండా నీకు మంచి వ్యక్తిగా, అందరిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కూడా నిన్ను చేయగలరు. కనుక బాల్య దినముల యందు నుండి మరి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి చక్కని వీరులు మన ముందు కనబడుతున్నారు. వారు బాలురు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. వీరికున్న విశేషమైన జ్ఞానము రాజులు గుర్తించారు. వారు సాక్ష్యమిస్తున్నారు, నీ యందు విశేషమైన జ్ఞానమున్నదని. అలాగే ఇక్కడ చక్కని భావంతో కూడిన మాటలు రాజు మాట్లాడుతున్నారు. చూడండి, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటివి. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమర్థత, దేవునిలో సామర్థ్యం ఉన్నది, సమర్థత ఉన్నది. ఆయన బిడ్డలను సమర్థులుగా చేయగలిగిన శక్తి ఉన్నది. ప్రజల చేత గుర్తింపగలిగినటువంటి పరిస్థితిని కూడా ఆయన సిద్ధము చేయగలరు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది, మురికి ఆత్మ ఉన్నది, దయ్యముల ఆత్మలు ఉన్నాయి, దయ్యములటువంటి జ్ఞానం ఉన్నది. కానీ పరిశుద్ధ దేవతల, పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మ ఉన్న వారిని రాజులు గుర్తించే కాలం రాబోచున్నది, మనుషులు గుర్తించే కాలం రాబోచున్నది, దయ్యములు గుర్తించే జ్ఞానము కూడా లేక దయ్యములు గుర్తించే కాలము కూడా రాబోచున్నది. కనుక నీలో పరిశుద్ధమైనటువంటి ఆత్మకు నిలయము ఉంటే గనక తప్పనిసరిగా అందరూ గ్రహిస్తారు. పేతురు, యాకోబు, యోహానులలో దేవుని యొక్క ఆత్మ ఉన్నదని, వీరు భూలోకమును తలకిందులు చేయువారని అందరూ గ్రహించారు. వారిని చూడగానే వారు క్రీస్తుతో కూడా ఉండిన వారు, వారు ఉరిమెడి వారు అని కూడా, వారు స్వస్థత పొందించగలరు అని, అనేకులకు ఉపయోగకరంగా ఉండగలరు అని గుర్తించారు. పాత క్రొత్త నిబంధనలన్నీ కూడా మరి దేవుని యొక్క కార్యములతో నింపబడి ఉన్నాయి. భూలోకము దేవుని యొక్క ఆత్మతో నింపాలని దేవుని యొక్క కోరిక అయ్యున్నది. దేవుని యొక్క శక్తితో మనుషుడు బ్రతకాలని కోరిక అయ్యున్నది. అందుచేత వాక్య ప్రకారంగానే మన హృదయాల్ని నింపుకుందాం. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ, పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ, పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ మానవునిలో ఉన్నప్పుడు ఆ మానవునికి ఎంత విలువ తెలుసా? ఆత్మకు ఎంత విలువన్నదో. పరిశుద్ధమైనటువంటి ఆత్మ వలన నీవు అన్ని రంగాల్లో అభివృద్ధి పొందగలవు. జ్ఞానములోను, ఐశ్వర్యములోను, లేక పేరు ప్రఖ్యాతుల్లోనూ, ఈ లోకములో కాకుండా చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకములో కూడా అత్యున్నతమైన స్థానములో సంతోషించగలదు.
కనుక అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఆత్మను సంపాదించుకుంటానికి ప్రయాసపడు. జ్ఞానము దానిలో గుప్తమై ఉన్నది, సమస్తమును కూడా దేవుని యొక్క ఆత్మలోనే గుప్తమై ఉన్నది. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయమునందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయమేమనగా, చక్కని సాక్ష్యము. నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావమును నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవు. పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఉన్నది గనుక నీకున్న ఆధిక్యతలు, ప్రాధాన్యతలు, నీకున్న గొప్పతనము దేవుని దగ్గరే కాదు, మనుషుల దగ్గర కూడా నీవు వ్యాప్తి చెందగలవు. అందుకు బెల్తషాజరును దానియేలు 1 గంట సేపు అతి విస్మయమునుంది మనస్సునందు కలవరపడగా, ఆ మాటలకు రాజు ఇచ్చిన సాక్ష్యానికి ఎంతగానో ఆ సాక్ష్యము తనకు సంతోషమును తన్మయత్నమును కలుగజేసి 1 గంట సేపు విస్మయముంది మనస్సునందు కలవరపడ్డాడు. పాపం చేసి కలవరం కాదు, దేవుడు మహిమపరచబోచున్నాడు, దేవుని యొక్క శక్తిని రాజు గుర్తించాడని మనసులో కలవరపడగా, రాజు బెల్తెషాజరు ఈ దర్శనం వలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుమో. ఎందుకనగా ధైర్యం చెప్తున్నాడు, నీవు సమర్థుడవు, కలవరపడవలసిన పని లేదు, నీకేమీ కలత చెందదు అని. అప్పుడు బెల్తెషాజరు అనగా దానియేలు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక. వాస్తవంగా ఆ కల చెప్పగానే ఆ మాట మరలా తిరిగి దాని భావం ఆ దానియేలుకు అర్థమైపోయింది. ఇక కలవరం వచ్చేసింది, అది ఎలా చెప్పాలి అని ఆఖరికి అంటున్నాడు, దర్శన ఫలము నీకు కాక ద్వేషించు వారికి అనగా నీ శత్రులకు కలుగునుగాక, దాని భావము తమరి శత్రులకు చెందునుగాక అని చెప్పాడు. అంత భయంకరమైనటువంటి కళ. అయితే అది ఏంటి అని ఆలోచిస్తే 20వ వచనం చూడండి. తాము చూచిన చెట్టును చూచాడంట, అది వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశమును కంటునంత ఎత్తుగా ఉన్నెను. దాన్ని మీరు ఆలోచించండి. చదువుతూ ఉండగానే చెట్టు వృద్ధి నొందింది, బ్రహ్మాండమైందైంది, దాని పై కొమ్మలు ఆకాశానికి అంటునంతగా ఎత్తుగాను, అది ఆకారము భూతలమంత విశాలముగాను ఉన్నది, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగా కనబడ్డాయి. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకునేను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. ఇది కళ. ఇలాంటి దర్శనము ఎంత ఆనందకరమైన దర్శనం అది. దానికి వికారం చెందవలసిన పనేంటి, దానికి చింతపడవలసిన పనేంటి? కానీ అంత గొప్ప చెట్టు, అంత కొమ్మలు, అంత అనేకులకు ఆశ్రయముగా ఉన్న చెట్టు ఎవరు కూడా కొట్టివేయరు. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం అన్నది. దాని నీడను అడవి జంతువులు పండుకుంటున్నాయి, దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. అది సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త ఈ యొక్క సూచన రాజుకు చూపించారు. ఆ సూచన ఎవరు, ఆ చెట్టు ఎవరు అని దానియేలు దాని భావం తెలియచెప్పి, రాజా నిన్నే సూచిస్తూ ఉన్నది, ఆ చెట్టు నిన్నే సూచిస్తూ ఉన్నది,
నీవు అభివృద్ధి పొందావు, మహాబలం గలవాడవయ్యావు, ప్రభావమును వృద్ధి చేసుకున్నావు, ఆకాశమంతా ఎత్తుగా ఉండిపోయావు, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించింది అని చెప్పాడు. అక్కడ వరకే బాగుంది. మనం అభివృద్ధి పొందొచ్చు, అనేకమైనటువంటి ఆధిక్యతలు ఉండవచ్చు. చాలా మంది కొన్ని కుటుంబాలు శారీరరీతిగా అభివృద్ధి పొంది అంటారు, మేం దేవుని చేత ఆశీర్వదించబడిన వారం అంటారు. వారి హృదయాలు చెడిపోయి కుళ్ళిపోయి ఉంటాయి. అసూయ అక్కడే ఉంటది, ద్వేషం ఉంటది, కలహాలు ఉంటాయి, మత్సరం ఉంటది, ఓర్వలేని స్వభావాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. శారీరకంగా మాత్రము అన్నీ కూడా మేము హెచ్చుగా ఉన్నాం, దేవుడు మమ్మలను దీవించాడు, అందరికంటే ఎక్కువగా మా కుటుంబాన్ని దీవించాడు అని అతిశయపడుతూ ఉంటారు. కేవలం లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లెక్కలోనికి రావు. అది నీవు అనుభవించి దేవునికి అనుకూలంగా బ్రతకమని ఇస్తాడు. నీకు సమృద్ధి అయిన ఆహారం ఎందుకు ఇచ్చేది? ఇష్టానుసారంగా జీవించమని, నీ డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టమని కాదు దేవుడిచ్చేది. ప్రభు ఇచ్చేది దాని వలన దేవునికి మహిమ రావాలి. నీ కష్టార్జితం వల్ల దేవునికి మహిమ కావాలి. నీ యొక్క శరీర అవయములు చక్కగా ఆరోగ్యంగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. నీవుగా ఆలోచించటానికి వీలు లేదు. దేవుని గణపరచాలి. వారి విషయంలో ప్రభు ఈ మధ్యాహ్నమనందు మాట్లాడుచూ ఉన్నారు. దేవునికి నీ వలన నా వలన ఎంత ఘనత వస్తుంది? నీ గొంతు, నీ ముఖము, నీ యొక్క తలంపులు, నీ ఆలోచనలు, నీకున్న ధనము, నీకున్నటువంటి సమస్తమును కూడా దేవునికి ఏమైనా మహిమకరంగా ఉంటున్నాయా? ఒక్క ప్రశ్న అక్కడ ఆగి ఆలోచించు. రాజు ఆ చెట్టును సూచనగా ఉన్నాడు. విస్తారమైనటువంటి ఆ యొక్క చెట్టు వృద్ధి పొందింది, బ్రహ్మాండమైంది. పై కొమ్మల ఆకాశమున ఎత్తుగా ఆకారము భూతలమంతా విశాలముగా ఉండెను. ఆకులు సొగసుగా ఉన్నాయి, పండ్లు విస్తారంగా కనబడ్డాయి. సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం అన్నది. దాని నీడను అడవి జంతువులు పండుకొని దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. అంతగా అభివృద్ధి పొంది నీ పిల్లలు నీవు ఆశీర్వచనలు చూస్తున్నావేమో. నీ ముందే నీ ఆస్తి ఫలభరితంగా నీ యొక్క ఆరోగ్యము అన్ని విషయాల్లో అభివృద్ధి చెంది ఉండవచ్చు. దేవునికి సంతోషమే. ఇలా ఉండటం, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడతారు. నీకు మంచి గృహం ఉండొచ్చు, అతిశయించటానికి కావలసినవి అన్ని ఉండవచ్చును, కానీ నీవు అతిశయించటానికి అవకాశం లేదు. అతిశయించటానికి దేవుని బట్టి అతిశయించవలను, కానీ నీకున్న దేనిని బట్టి నువ్వు గర్వించటానికి, అతిశయించటానికి వీలు లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కానించి మాట్లాడుతున్నారు. నీకు ఏది ఉన్నప్పటికీ నీకు కూడా అన్ని ప్రక్కకి నెట్టివేయి, అనుభవించు. కానీ ఏమి ఉన్నానో ఏమీ లేనట్టుగా ఉన్న భక్తులు ఉన్నారు. అన్నీ ఉన్నవి కానీ ఏమీ లేనట్టుగా. వారి యొక్క జీవితము క్రీస్తు ప్రభువుకు మాత్రమే స్థానం ఇచ్చి, క్రీస్తు ప్రభు మాత్రం ఉంటే చాలు, నీవుంటే చాలు అనేటువంటి అనుభవంలో నడిచిన వారు, ఏవి ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, నేను నా తండ్రి మీదనే ఆధారపడి ఉంటా, నేను నా తండ్రికే ఘనత తెస్తా అన్నటువంటి హబక్కు ఉన్నాడు. సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, చేనిలో పైరు పంటకు రాకపోయినా సరే, నేను నా ప్రభునందే ఆనందిస్తా, అతిశయిస్తా. ఆ ప్రభు ఒకడు ఉంటే చాలు, పోయినవన్నీ సంపాదించుకోగలను. ఏమైతే పోయినవో అన్ని కూడా సమకూర్చే దేవుడు నాకున్నాడు. సర్వశక్తివంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. నీవు ఏం పోగొట్టుకున్నాను అనుకుంటున్నావో అవన్నీ మరలా నీవు సంపాదించుకుంటావు దేవునిలో. కానీ సమస్తమును సంపాదించుకున్నటువంటి వారికి ఒక కబురు, పైనుండి వచ్చినటువంటి ఒక వార్త చూద్దాం ఇప్పుడు. అన్ని సంపాదించినటువంటి వ్యక్తికి
అది అన్ని ఎవరిచ్చి ఉంటారు? దేవుడే. దేవుడు ఇవ్వకుండా సమస్తమును కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుకనే అన్ని ప్రభు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ప్రాణము దేవుడు ఇచ్చాడు, ఆ ప్రాణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్ నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ధనం ఇచ్చాడు, ధనాన్ని సద్వినియోగం చేయి. ఎంతవరకు దేవునికి చెందుతుంది? నీకున్నది ఎంతవరకు దేవునికి చెందుతుంది? నీకేనా? కాని దేవునికి కూడా నీ ఆరోగ్యము చెందాలి. అయితే 22వ వచనము, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. అయితే చెట్టును 23వ వచనంలో పెట్టాడు చూడండి. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము, గాని దాని ముద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచును తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడుగు ఒక పరిశుద్ధుడు పరలోకములో నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. ఆ కలభావము జ్యోతిష్కులు, మాంత్రికులు, జ్ఞానులు, లోక జ్ఞానులు దాని భావము చెప్పలేరని రాజుకు అర్థమైపోయింది. ఇది మహాపరిశుద్ధుడు పైనుండి వచ్చిన వార్త. కనుక ఈ పైనుండి వచ్చిన వార్త భూలోకములో ఎవరు జవాబుదారులు కాదు. పైనుండి వచ్చిన వార్తకు ఆ పైవైపు చూచినటువంటి దానియేలు లేక పైన రక్షకుని యొక్క బిడ్డ మాత్రమే, ఆ పరిశుద్ధుని యొక్క బిడ్డ పరిశుద్ధుడు మాత్రమే దీనిని వివరించి మాట్లాడగలడు అనుకున్నాడు. రాజుకు అర్థమైపోయింది దేవుని యొక్క సంగతులు దేవుని బిడ్డలకే అర్థమవుతాయని. దేవుని ఆత్మ లేని వారికి దేవుని సంగతులు అర్థం కావు. నీకు ఆత్మ ఉన్నదా? వాక్యమును అర్థం చేసుకునే శక్తి ఉన్నదా? వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం ఉన్నదా? గ్రంథం అంటే ఏంటో అర్థమవుతున్నదా? దేవుడు అంటే ఏంటో అర్థమవుతున్నదా? దేవుడు సమస్తమును ఆయన చేతిలో పెట్టుకుని ఉన్నాడు. దేవుడు అనగా సమస్తమునకు ఆధార సంభూతుడు. దేవుడు అనగా సర్వశక్తివంతుడు. దేవుడు అనగా సర్వాధికారి. కనుక నీకేదైనా చేయగలడు. అంత అభివృద్ధి చెందిన, అంతగా ఆకాశ పక్షులకు నిలయంగా ఉన్నా, అంతగా విశాలంగా వ్యాప్తి చెందిన, అంతగా పచ్చగా ఉన్నప్పటికీ కూడా దానిని నరికివేయము. ఎందుకు అంత ఆజ్ఞ? ఎందుకు అంత రోషము? పుట్టించగలడు, గిట్టించగలడు. ఆయన పుట్టించి అభివృద్ధి పొందించగలడు. ఒక్కసారే సమూల నాశనము చేయటానికి కూడా ఇష్టపడతాడు. దేవుడు గనుక, ఆయన దేవుడు గనుక ఎంతవరకు ఆరాధిస్తున్నావు? దేవుడు అనేటువంటి ఆయన్ని ఎంత గౌరవిస్తున్నావు? గొప్పవాడు. తల్లిని గౌరవిస్తున్నావు, తండ్రిని ప్రేమిస్తున్నావు, గౌరవిస్తున్నావు, తోటి వారిని గౌరవిస్తున్నావు. ఎవరికి రావలసిన గౌరవం వారికి ఇస్తున్నావు. దేవునికి రావలసిన గౌరవం ఏమైంది? దేవునికి రావలసినటువంటి ఆధిక్యత ఏమైంది? దేవునికి చెల్లించు. దేవుని యొక్క ప్రేమను దేవునికి ఇచ్చేయి. దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిగా ప్రేమించు. దేవుణ్ణి గణపరచవలసిన రీతిగా గణపరచు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ ఆత్మను నశింపు చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు నీ పచ్చదనాన్ని నరికి వేయటం ఇష్టం లేదు. కానీ క్రియను బట్టి ఇదిగో దేవుని యొక్క దృష్టి లేకపోవటం వలన, దేవునికి ఘనత రాకపోవటం వలన, అతని ద్వారా దేవునికి ఆధిక్యత రాకపోవటం వలన వెంటనే ఏ మాత్రము కూడా సందేహించకుండా ఇదిగో ఆ దర్శనములో వచ్చినటువంటి మాట రాజు తెలియచేస్తూ ఉన్నాడు. రాజా, ఈ చెట్టు నిన్ను సూచించుచున్నది అని తెలియచెప్పినప్పుడు వెంటనే చూడండి 24వ వచనం చూడండి. రాజా, ఈ దర్శన భావ మీదనగా సర్వోన్నతుడుగు దేవుడు రాజుగు నా ఏలినవాని గూర్చి చేసిన తీర్మానం మీదనగా
దేవుడు ఒక తీర్మానం చేశాడంట. మానవుడా, నీ పట్ల ఏమి తీర్మానం చేయబోతున్నాడో, ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నాడు, ఇంకా చేయలా. ఎప్పటికైనా ఒక్కొక్క మానవుని పట్ల ఒక్కొక్క తీర్మానం చేయబోతున్నాడు. తీర్పులోనికి నిలబెట్టబోచున్నాడు. కనుక రాజులను సైతము ఏ మాత్రము తీర్పు తీర్చకుండా ఉంచలేకపోయాడు. రోజైనా, పేదవాడైనా, ధనికుడైనా, ఎవరైనప్పటికీ కూడా ఆ తీర్పు దినాన అందరూ నిలబడవలసిందే. ఆయన కోపము ఎదుటందరూ నిలబడవలసిందే. ఆయన పిల్లల ఎదుట ఆయన చూపుచున్న శాంతము, ప్రశాంతత, ఆశీర్వాదాలు ఆయన పిల్లలకే చెందును. ఆయన బిడ్డలైన వారికే ఆయన యొక్క ప్రేమ దొరుకుతుంది. కనుక వెంటనే దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలు దాన్ని కట్టించి ఆకాశమందు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట వింటివి కదా. ఒక్క తరుణం ఇచ్చాడు. తీర్పు దినములో తరుణము లేదు గాని ఇది తీర్పు కాలము కాదు, మనిషికి ఒక శిక్షా కాలము. 7 కాలాలు మంచుకి, వర్షానికి, మనుషులు నడవటానికి అన్ని కూడా భూమిలో ఉండిపోయింది. ఆ మొద్దు మరలా చిగురించటానికి ఒక అవకాశము, 7 కాలాలు పనిష్మెంట్ తీసుకున్నాక ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కానీ దేవుని యొక్క తీర్పు అనేటువంటిది చాలా భయంకరమైనది. అట్టి తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి నడిపించటానికి ప్రభు సమర్థుడు. కనుక నిర్దాక్షిణంగా కొట్టివేయుడి అనే మాట, ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞను మరలు కొలకుండా ఒక్క అవకాశం ఇస్తున్నాడు. 7 సంవత్సరములు, 7 కాలముల పాటు అలా ఉండాలి. 7 కాలముల పాటు అలాగే ఉండాలి. శిక్షించు దేవుడు, రక్షించు దేవుడు, కాపాడు దేవుడు. ఒకవేళ శిక్షించిన పశ్చాత్తాప హృదయము కలిగిన వారిని మరలా తిరిగి నూతన పరచగలిగినటువంటి శక్తి కూడా ఆయనకు ఉన్నది. కనుక ఎప్పుడో కాదు, పశ్చాత్తాపము అనేటువంటిది నేటి దినముననే, ప్రభువా నేను పాపిని, ఇదిగో అహంకారము, ఇదిగో రాజుకున్న గర్వము, రాజుకున్న నిన్ను లక్ష్య పెట్టని హృదయం అన్నది, అలాగే నీకు రావలసిన ఘనత, ప్రభుడుతారు నాకు రావలసిన ఘనత ఏమాయను, నాకు రావలసినటువంటిది ఏమాయను, ఆయనకు చెందవలసినది, ఆయనకు రావాల్సినది ఏమాయను. కనుక ఆయనకు చెందవలసింది ఆయనకు చెందాలి. ఆయన గణపరచవలసింది నీ బిడ్డలు కూడా. ఆస్తిపాస్తులు పంచినప్పుడు నాకు రావలసినది ఏమాయను అని అడుగుతారు. ఏమైంది? నువ్వు ఇవ్వకపోతే కోర్టుకు ఎక్కుతారు. కనుక చెందవలసిన వారికి చెందదగను. ఎవరికి ఏమి చెందాలో వారికి తప్పదు. దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వాలి. ఈ యొక్క సమయమునందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నటువంటి విషయం జాగ్రత్తగా ఆలకిద్దాం. నీకు 24 గంటలు దినానికి ఉన్నాయి. ఆ గంటల్లో ఎన్ని గంటలు దేవుని యొక్క నామము కోసమై, ఘనత కోసమై గడుపుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీకున్నటువంటి వాటి కోసమై ఎంతసేపు గడుపుచున్నావు? దేవుని కోసం ఎంత గడుపుచున్నావు? ఇంకా కొంచెము విశ్వాసం అన్నవారు 1 అరగంట దేవునికి ఇచ్చి మిగిలిన గంటలన్నీ సొంత పనులకు, టీవీలకు, లేక ఇంకొకటి ముచ్చట్లకు, రకరకాల వాటికి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎక్కువ భాగం దేవునికి ఖర్చు పెడితే నీకెంత ఆనందమో తెలుసా? ఆనందం అనుభవించుచున్నటువంటి వారు మాట్లాడుచున్న విషయాలు ఇవి. ఎక్కువ సమయం దేవునికి ఖర్చు పెట్టు. దేవుని యొక్క ఆత్మ కోసమై అనుభవించుట కొరకు, దేవుని యొక్క శక్తిని అనుభవించుట కొరకు, దేవుని యొక్క జ్ఞానం అనుభవించుట కొరకు దివారాత్రులు ధ్యానం చేయమని ప్రభు మాట్లాడుతున్నారు.
ఎంత సమయం, ఎన్ని గంటలు, ఎన్ని వేల గంటలు వేస్ట్ చేశావో. దేవునితో సహవాసం ఎంత శ్రేష్టమైనదో తెలుసా? దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడని రాజులు సైతము, అందుచేతనే రాజులు నీదు ఉదయ కాంతికి వచ్చెదరు, ధన్యుడు ధన్యురాలవు అందరూ. ప్రభువును కలిగినటువంటి వ్యక్తులు ధన్యులు. ప్రభువు లేకుండా ఎంత జీవితం జీవించినా వ్యర్థమే. యవనులారా, చిన్న పిల్లలారా, వృద్ధులారా, మీ సమయాన్ని వ్యర్థము చేయవద్దు. ఒకనొక సమయంలో తీర్పు దినమున్నదని తప్పక మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. అందుచేతనే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ సారాన్ని గ్రహిస్తాం. దేవుని యొక్క శక్తిని మనము గ్రహిస్తాం. దేవుడు ఇదిగో చూడండి, ఒక్కసారి ఈ యొక్క అధ్యాయంలోనే 28వ వచనంలోనికి వెళదాం. 27 చూద్దాం ముందు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. హల్లెలూయా. దానియేలు అను భక్తునికి దేవుడు అందించుచున్న జవాబు, ఏమని జవాబిస్తున్నాడు? అతన్ని ఊరడిపరుస్తున్నాడు. పాపి అయిన ఒక మనుషుడు, శాపగ్రస్తి అయిన మనుష్యుడు, కొట్టివేయబడబోచున్నటువంటి మనుషులకు, మరణానికి అప్పగించబడబోచున్న మనుషులకు, శాపము దగ్గరగా ఉన్న మనుషులకు ఏమని దేవుని యొక్క మాట, పైనుండి వచ్చిన మాట ఏంటి అని ఆలోచిస్తే, భక్తులైన వారి ద్వారా దేవుడు పాపి అయిన మనుషులకు సమాచారం అందజేస్తాడు. నశింపు చేయటానికి, నశింపు అవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి ఊరట కలుగ చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నాశనానికి సమీపంగా ఉన్నవేమో, శాపానికి సమీపంగా ఉన్నవేమో, నీకు ఈ వార్త ఈ మధ్యాహ్న కాలమునందు అందజేస్తున్న సేవకుల ద్వారా ఏమిటి అనంటే, దానియేలు మాట్లాడుచున్నాడు. రాజా, రాజా, చక్కని మాట, ఆలోచించండి. ఆ మాట సుదీర్ఘంగా ఆలోచించండి. నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. యోచన, ఎవరిచ్చిన ఆలోచన? దానియేలు రాజుతో అనాలోచనగా మాట్లాడటంలా, తండ్రి ఇచ్చిన ఆలోచన. తండ్రి ఆలోచనకర్త. మానవునికి ఇచ్చే ఆలోచనలు గొప్పవి. పాపిని విడుదల చేసే ఆలోచన, లేక మరణానికి శాపానికి గురి అయినటువంటి వ్యక్తిని కూడా ఒక ఆలోచన ఇచ్చి అతన్ని మరలా తిరిగి జీవింప చేయటానికి ఇచ్చే ఆలోచన తండ్రిది. అంతేగాని బాగుగా బ్రతుకుతున్న వారిని ముక్క చెక్కలు చేయటం కాదు దేవుని యొక్క ఉద్దేశ్యము. పాపిని సరి చేయటమే దేవుని యొక్క ఉద్దేశం. చక్కబెట్టటమే, మరణానికి వెళ్ళుచున్నటువంటి వారిని మరణం నుండి జీవంలోనికి నడిపించటమే ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను సలహా ఇస్తున్నాడు. ఎవరిచ్చిన సలహా? దానియేలు బాలుడు, దానియేలు యవనుడు. దానియేలు ఇచ్చిన సలహా కాదు. దానియేలు యొక్క దేవుడు పూజార్హుడు. దానియేలు యొక్క దేవుడు అతనిలో ఉండి ఏమని మాట్లాడుచున్నాడు చూడండి. ఇదిగో రాజా, నీవు మాత్రము ఇదిగో నీతి నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని, పాపములు మాని, ఒక్కసారి సుదీర్ఘంగా ఆలోచించు. పాపములను మానుట ఎంత కష్టమో. ఒక అలవాటు, దేవుని యొక్క చిత్తము కాని సాతాను అలవాటు మార్చుకొనటం ఎంత కష్టమో అని నీవనుకుంటున్నావు. అది కష్టతరము. పాపము మానుకొనుట. పౌలును చూడండి, ఎలాంటి వాడు పౌలు? అతనే మాట్లాడుతున్నాడు. హింసకుడను, దూషకుడను, హానికరుడను.
క్రైస్తవులందరినీ హతమార్చిన వాడు, అనేక విధాలుగా శ్రమ పెట్టినవాడు, బజార్లకు ఈడ్చినవాడు. ఆ తండ్రి యొక్క స్వరం, క్రీస్తు యొక్క స్వరం వినగానే ఆ బజార్లోనే, నడి బజార్లోనే తనకు దోషములన్నీ విడిచిపెట్టేసా, కాలిపోయాయి. అది తండ్రికి సాధ్యం. పాతవన్నీ కూడా కాల్చివేయటం తండ్రికి సాధ్యం. తండ్రిని వేడుకో, ప్రభువా నీవెవడమన్నాడు, నీవు హింసించుచున్న యేసును. ఆ స్వరము వినగానే నేనేం చేయాలి? నా కళ్ళు గ్రుడ్డివి, పాపపు కళ్ళు, ఈ పొరలు రాలిపోవాలంటే నేనేం చేయాలి? ప్రార్థన, భక్తుల యొక్క ప్రార్థన అవసరము. అననీయ అనేటువంటి భక్తుని యొక్క ప్రార్థన అవసరమై ఉన్నది. ఎంత పాపికైనా దైవజనులు అవసరమై ఉన్నారు. దేవుని చేత, దేవుని దగ్గర మాట్లాడుకున్న భక్తులు అవసరం, ఆత్మగల భక్తులు అవసరం. నీకు తండ్రితో సహవాసం ఉన్న భక్తులు అవసరమయ్యున్నారు. కనుకనే పాపములను మానుకొని అన్నాడు. అక్కడ 3 అంశాలు మాట్లాడుకుందాం. పాపాలు నీవు మానుకున్న ఎడల, అంటే రాజు గాని, అభివృద్ధి పొందిన రాజే గాని పాపములు మానుకునే వాడు. ఎంత అభివృద్ధి ఉన్న పాపములు అనేటువంటిది హృదయంలో పెట్టుకున్నాడు. గృహం ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, ఆరోగ్యం ఉండవచ్చు, కుటుంబంలో సంతోషం ఉండవచ్చు, సమాధానం ఉండవచ్చు, ఆయుష్ ఉండవచ్చు. కానీ పాపములు ఉన్నాయా? పాపములు, ఆ పాపములే నీకు పతనానికి దారి తీస్తాయి. ఉండరానివన్నీ, ఉండవలసినవన్నీ ఉన్నా గాని ఉండరానిది ఒక్కటి ఉంటే, చేదైన వేరు ఒక్కటి ఉంటే జీవితాన్ని పతనం చేస్తాయి. రాజుకు అన్ని ఉన్నాయి, కోట గోడలున్నాయి, అభివృద్ధి ఉన్నది. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. అంత ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా చెట్టును నరికివేయి అనేటువంటి పైనుండి వచ్చిన స్వరానికి మనసు కృంగిన వాడై, ఎవరి ద్వారా తీర్చుకోలేని వాడై, అది దేవుడు, దేవుని బిడ్డలే దానికి అర్హులు అనేటువంటి జ్ఞానోపదేశము చేయబడిన వాడై వచ్చినప్పుడు దేవుని దగ్గర నుండి పర్యవసానము దాన్ని, అనగా దాన్ని రూపుమాపటానికి జవాబు ఏంటి? దానియేలు ద్వారా, ఒకవేళ నీవు పాపాలు మానుకొని ఎడల, ఎంత గొప్ప శ్రేష్టమైన జవాబు, సలహా, దేవుని దగ్గర నుండి వచ్చిన సలహా. దానియేలు ఆ స్థలంలో ఉండబట్టి, దేవదూతలు కలిగిన ఆత్మ కలిగిన వాడు ఉండబట్టి ఆ జవాబు రాజు కలిగింది. దానియేలు లేకపోతే ఇక అతనికి పర్యవసానము లేదు, మరల కొల్పు లేదు. దానియేలు వలనే ప్రవక్తలు దేశానికి అవసరం. దేవుని ఆత్మ గలవారు దేశానికి, నీకు కూడా అవసరమే. ఆ దానియేలు ఒక్కడు లేకపోతే మిగిలిన జ్ఞానులు దాని జవాబు రాదు వారి దగ్గర నుండి. వారి యొక్క పరిస్థితి, రాజు పరిస్థితి ఇక అలాగూ కృంగిపోవటమే. కానీ ఎంత పాప అయినప్పటికీ నీ సలహాలు ఇవ్వగలడు. పాపాన్ని మానుకో, నీ పాపమును మానుకున్న ఎడలా. కనుక పాపములు మానుకొనటం మానవునికి కష్టతరముగా కనబడుద్ది, గాని పాపములు తీసివేయటం మాత్రము దేవునికి అసాధ్యమైంది కాదు, సాధ్యమైనదే. కనుక మారు మనస్సు, పాపములు మానుకొనటం అంటే మారు మనస్సు. ఈ మారు మనస్సు అనుభవం అనేటువంటిది ఎంతో విలువైనది. అది మానవునికి, ప్రతి ఒక్క మానవునికి మారు మనసు అవసరం. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. కనుక ఇదిగో పాపి గనుక పాపములను స్వాభావికంగా చేసుకుంటున్నాడు గనుక ఇంకా పాపిగా ఉండటానికి వీలు లేదు. జన్మ పాపం, కర్మ పాపాలు ఇవన్నీ అంటారు. అనగా చేసుకున్న పాపం, పుట్టుకతో వచ్చిన పాపం. ఏ పాపాలైనప్పటికీ కూడా
ప్రభువు క్షమించటానికి శక్తి గల అధికారం గలవాడు. చాలా మంది అతిక్రమాల్ని దాచిపెట్టుకొని వర్ధిల్లలేరు. అతిక్రమాల్ని దాచిపెట్టుకొని కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 28:13. చాలా మంది మారు మనసు పొందామంటారు, రక్షణ పొందామంటారు, కానీ ఇంకా అబద్ధాలు, దొంగతనాలు, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇంకా ఇంకా చెడు కార్యాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి వారు మారు మనసు పొంది మనసు మారకుండా జీవితమును జీవించువారు. కానీ ప్రభు మాట్లాడుచున్నారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మారు మనసు యొక్క అసలు రూపాన్ని వాక్యంలోనే చూడగలం. ఫిలిప్పీ పత్రిక 2:5. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాట ఏమనగా, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. యెషయా గ్రంథము 55:7. యెషయా గ్రంథము 55:7. హృదయంలో పదిలపరచండి. 55:7. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తన తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడచి నా కట్టడాలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యకంగా అతడు బ్రతుకును. యెహెజ్కేలు 18:21. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! పాపమునకేమో శిక్ష, పాపములను విడిచిపెడితేనేమో దేవుని యొక్క కృపను పొందుతాం. జాలిపడును. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. యెషయా గ్రంథము 55:7. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ కూడా విడచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. మరణము నందును కాదు, మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. మనం బ్రతకాలని ఆశ. ఈ దినాల్లో ఎక్కడ ఏ వ్యాధి వచ్చునో, ఎక్కడ ఏం జరుగునో, నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, బంధువులు బ్రతకాలి అని ఆశపడుతున్న దినాలు. ఏ వ్యాధి రాకుండా జీవించబడాలి అని అంటే ప్రభు సలహా ఇస్తున్నారు. నీతిని అనుసరించాలి, న్యాయము జరిగించాలి, అప్పుడు మరణమునందడు. ఏ మరణం? సామాన్యంగా వచ్చే మరణము. ఆకస్మికంగా మరణం పొందకుండా సామాన్యంగా మానవునికి వాని క్రమం చొప్పున మరణం ఉంటుంది. అది తప్పదు. మరణం పొందకపోతే రాజ్యం దొరకదు. తప్పకుండా మరణం పొందాలి. అయితే ఆ మరణం కోసం ఎదురు చూడాలి. ఎలాంటి స్థితితో ఎదురు చూడాలి? మరణిస్తే పరలోకానికి ఇంతకంటే అధికమైన భాగ్యంలోనికి వెళతాను అని ఎదురు చూడాలి. యెహెజ్కేలు 18:21 ఈ మాటలు చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. దేవుని యొద్దకు వచ్చి మార్పు పొంది సరి అయిన పద్ధతిలో బ్రతకాలి. ఇలాగు పొందుటయే ప్రస్తుతం ఈ రాజుకు కావాల్సి వచ్చింది. రాజు దానియేలు గ్రంథాన్ని మీరు చదివితే 2వ అధ్యాయంలో ఒక గడువు పెట్టాడు దేవుడు, కలల భావం. 3వ అధ్యాయంలో కూడా ఒక గడువు. 4వ అధ్యాయంలో దానియేలుతో ముఖాముఖిగా మాట్లాడారు, హెచ్చరించుచున్నాడు.
నీకెన్ని గడువులు వచ్చినాయి? రాజు కూడా కొన్ని గడువులు వచ్చినాయి. నీకెన్ని గడువులు వచ్చినాయి? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నశించునని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. నీ గడువులు ఎన్ని? ఇంక చివరికి రాజుకి ఆ చెట్టు నరికి వేయండి అని చెప్పాడు. జాగ్రత్త. ఎన్నిసార్లు అద్భుతాలు చూశావు? ఎన్నిసార్లు దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమైంది? ఎన్నిసార్లు వాక్యమ చేత కలవరం కలిగింది? అయ్యో కొరైజీనా, అయ్యో బెత్సైదా అని గద్దిస్తూ వారు పొందబోవు మహా దుర్గతిని తీర్పును ప్రకటించాడు. మత్తయి సువార్త 11:20-21. అయ్యో కొరైజీనా, అయ్యో బెత్సైదా. అలాగే నేటి దినాల్లో ఎంతకాలం వాక్యం వినుచున్నా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తున్నా, అద్భుత కార్యాలు కన్నులారా చూస్తున్నా, మారు మనసు పొందిన వారు కారు. దేవుని తీర్పును దుర్గతిని పొందబోచున్నారని ఈ రాజు యొక్క చర్య మనకు బోధిస్తూ ఉన్నది. కనుక ఇక ఆలస్యము చేయవద్దు. రాజులైనప్పటికీ, అధికారులైనప్పటికీ, ఎలాంటి వారైనా దేవుని తీర్పుకు లోపడవలసిందే. కనుక పాపము దాచిపెట్టడు. పాపం ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. రెండవది, నీతి న్యాయములు అనుసరించిన ఎడల. మొదటిది మారు మనసు లేక పాపములను మానుకొని ఎడల. ఆ రాజు పాపములు కొట్టివేయబడవలసిన తీర్పులోనికి వచ్చాయి. మన పాపాలు మనలను మరి ఏ వ్యాధికి అప్పగించాలనుకుంటున్నాయో, లేక ఏ పరిస్థితిలో ఉన్నామో, మన పాప పరిస్థితి ఏ శిక్ష అనుభవించాలని భవిష్యత్తులో వ్రాయబడి ఉన్నదో తెలియదు గాని, అన్నిటికంటే ముఖ్యమైన శిక్ష నరక శిక్ష. పాపమునకు వచ్చు జీతం మరణం. నీతి న్యాయములను అనుసరించిన ఎడల. అవును, నీతి న్యాయాన్ని ఆ రాజు అనుసరించలేదు, అందుకే శిక్షార్హుడైనాడు. నీ రాజ్యమైన ఎప్పటికైనా శిక్షార్హమే. ఏ రాజ్యమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే శిక్షకు అర్హులే. దేవుని పేరట దేశాన్ని నీతి న్యాయాలతో పరిశీలిస్తాను లేక పాలిస్తాను అని చాలా మంది మరి పెద్ద వారు ప్రమాణాలు చేస్తారు. ఆ తర్వాత ఎలా ఉంటాయో మనకే అర్థమవుతాయి. క్రియాపూర్వకంగా ఉండవు. ప్రమాణం చేస్తారు గాని క్రియలు ఉండవు. నీతి జనములు ఘనతనెక్కుటకు కారణం అన్నాడు. నీతి అనేది జనాలు ఘనతకెక్కుటకు కారణం. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతేమో ఘనతకెక్కటానికి కారణంగా ఉంటుంది, పాపమేమో ప్రజలను అవమానం పరచటానికి. సామెతలు 14:34 చూడండి. కనుక నీతి న్యాయములను అనుసరించుట అవసరమయ్యున్నది. ఈ లోకములో పాపములను ఒప్పుకొనుట, పరిశుద్ధపరచబడుట న్యాయమైనది. నీతి న్యాయములను అనుసరించి దేవుడు కోరుకునే, మనుషుడు కోరుకునే కాదు ఇవి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీతి కరువైంది, న్యాయం మరుగైపోయింది. ఈ యొక్క ఆఖరి దినములు భ్రష్ట దినాలు. సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది. సత్యమును కోరుకునేలాగా, అసలు సత్యాన్ని కోరుకునే వారే కనబడటం లేదు. నీతి దూరంగా నిలబడి ఉన్నది. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. ఇవన్నీ వాక్యములో వ్రాయబడి ఉన్నాయి. ఈ విధానములో ఈ కాల లోకము, ఈ కాలములో ఇలాంటి విధానములో నడుచుచున్నది. కనుక యెషయా గ్రంథంలో తేటగా వ్రాయబడినటువంటి మాట 59:14-16 వచనాల్లో, అన్యులు మొదట దేవుని యొక్క హెచ్చరికలకు
హెచ్చరికలకు లోబడుచు ఉన్నారు. ఈ దినాల్లో రాళ్లు కేకలు వేసే దినాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మూడవ విషయము, బాధించబడిన వారిని కనికరించుట. అది రాజుకు ఉండవలసిన లక్షణం. గొప్పవాడను అన్నవాడు, ఎవరైనా గొప్పవారు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాధించబడిన వారిని కనికరించటానికి, సహాయము చేయటానికి నీకు అవకాశము దేవుడు ఇస్తే తప్పకుండా నీవు కనికరించాలి. పేదలను బాధించకూడదు, దేవుడు సహించడు. చిన్న చూపు కూడా చూడకూడదు. పేదలైన వారు అని అంటే గౌరవించటం, కనికరించటం అనేటువంటిది. రాజులు, గొప్పవారు, అధికారులు, ధనవంతులు చేసే పని, కొందరు చేసే పని ఏంటి అనంటే చిన్నవారిని బాధించటం, కనికరించకపోవటం. ఈ రాజు అదే చేశాడు. బాధించాడు, కనికరించలేదు. ప్రజలను బాధించాడట, కనికరించలేదట. అందుకనే ప్రభుకి కోపం. ఎన్ని రకాలైన కోపమో. మూడవ కోపం, అతని రాజు మీద నేరము ఏమేంటి అనంటే పాపాలు ఒప్పుకోల, పాపముతో నింపబడి ఉన్నాడు. రెండవది, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోలేకపోయాడు. అందుచేతనే మేలుకరుగు మార్గమేది, నీతికరమైన మార్గమేది, క్షేమకరమైన మార్గమేది అని తలుచుకొని దానిని తెలుసుకొని దానిలో ప్రవేశించాలి అన్నాడు. అది అర్థం అవ్వాలి. నీతి మార్గమేదో, బాధింపబడిన వారిని కనికరించుట. పేదలను బాధించకూడదు, కనికరించాలి. యేసు ప్రభు వారు కూడా పేదల మధ్యన సంచారం చేశాడు, రోగుల మధ్యన సంచారం చేశాడు. పేదలకు సహాయము చెయ్యువాడు ఎవరో తెలుసా? యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. దేవునికే అప్పిచ్చువాడంట. పేదలకు సహాయము చెయ్యువాడు. ఆయన దిక్కులేని వారి పట్ల, నిరుపేదల పట్ల, విధవరండ్ర పట్ల, తండ్రి లేని వారి పట్ల వ్యాజ్యమాడువాడు గాన బాధింపబడి వారి మీద కరుణ చూపాలి. పేదవారిది ఏదైనా నువ్వు కొదువు పెట్టుకున్నట్లయితే అతనికి ఇచ్చివేయి, దాన్ని ఆక్రమించబాక. అతడు దేవునికి మొర పెడితే అది దేవుని దృష్టికి న్యాయమని తలస్తే దాని తగిన శిక్ష అనుభవించాలి. మనము కరుణిస్తే దేవుడు కరుణిస్తాడు. మనము జాలి పడితే ఆయన మన ఎడల జాలి పడతాడు. మత్తయి 5:7 కూడా ఉన్నది. కనికరము గలవారు కనికరము పొందుతారు, కనికరము గలవారు కనికరము పొందుతారు. ఇలాగున రాజు మార్పు చెందాలి అని చెప్పి ఆ యొక్క దానియేలు సలహా ఇచ్చాడు. దుష్క్రియలను విడిచిపెట్టాలి, దేవుని తట్టు తిరగాలి, పాపములను తుడిచివేయబడు నిమిత్తమై మారు మనసు నంది తిరుగుడి అన్నాడు. బాప్తీసం అనేది మారు మనసు పొంది తిరగటానికే గాని బాప్తీసం అనేది, అందుకే బాప్తీసానికి త్వరపడవద్దు. మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతకటానికి మనసంతా మార్చుకున్నాక కడుగు వేసుకో. అప్పుడు బహాటంగా నువ్వు బాప్తీసం తీసుకో. దుష్టులు, భక్తిహీనులు, పాపులు తమ తమ వంకర మార్గాల్ని విడిచి యేసు ప్రభు వైపు తిరగాలి అని పరిశుద్ధుడు హెచ్చరిక చేస్తున్నాడు. పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. మనం చేసిన దోషములకే మనము పశ్చాత్తాపడాలి. ఇంకా లోతైన భక్తులు ఇతరుల పాపాలకు కూడా పశ్చాత్తాపడి పాపులను జయించుకుంటారు. కనుక ప్రస్తుతము నీ యొక్క నా యొక్క దోషములను ఎవరికి వారమే సరి చేసుకోవాలి. పాపాలని ఒకవేళ దేవుడు కరుణించాలి అనంటే పాపాలను కడిగి వేసుకోమన్నాడు. అంత శిక్షణ కూడా విడుదల పొందాలి అనంటే పాపముల మీద ఆధారపడి ఉన్నది, కరుణ మీద ఆధారపడి ఉన్నది, జాలి మీద ఆధారపడి ఉన్నది. నీ శిక్షణ మాన్పాలంటే
ఇలాంటి అనుభవాల్లోనికి వచ్చిన యెడల దేవుడు కనుడించి క్షేమకాలము మరలా ఇచ్చును. దేవుని సన్నిధిలోనికి వెళ్లి లోతుగా హృదయాన్ని పరిశీలించుకుని దేవునికి మొర్రపెట్టు. దేవుని క్షమాపణ కోరుకో. నీవు నాకు కనబడు ప్రభా, నన్ను నాకు చూపించు, నేను ఎలాంటి వ్యక్తినో నన్ను చూపించు. దేవుని యొక్క వెలుగులో యెషయా చూచాడు. ఆ వెలుగులోనే తన హృదయాన్ని భయంకర స్థితిని చూడగలిగాడు. కనుకనే అయ్యో ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 6:1-6 యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-6 అయ్యో నేను అపవిత్రుడను అని ఒప్పుకున్నాడు. కేక వేసి క్షమాపణ నొందాడు కదా. అలాంటి ప్రార్థన, అగ్ని కారుతో తీయబడినటువంటి అగ్ని. ఆ తర్వాత దేవుని యొక్క స్వరూప దర్శనము చూడగలిగాడు. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఆ అపవిత్రతంతా పోగునట్లుగా అగ్నిని పంపించి నాలుకను కాల్చి పవిత్రపరిచాడు. ఒకసారి యేసు ప్రభు యొక్క శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టడంలో ఓడిపోయారు. ప్రభు దగ్గర ఒప్పుకున్నారు, ప్రభువా ఈ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని. మార్కు సువార్త 2:9-14 ఉంది. ఆ తర్వాత మత్తయి సువార్త 14:13 కూడా ఉన్నది. ఆ శక్తిహీనత వారు గుర్తించారు. ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ జారిపోయాం, ఎందుకు ఈ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం అని అన్నప్పుడు ప్రభు అన్నారు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేతనే ఇది సాధ్యం. ఏ పాపమును పోగొట్టుకోవాలన్నా, దయ్యాలను పోగొట్టుకోవాలన్నా, లేక ఆర్థికమైన పరిస్థితులు మరి చక్కబెట్టుకోవాలన్నా, ఇవన్నీ కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దానియేలు ప్రార్థనాపరుడు, రాజులను జయించిన ప్రార్థనాపరుడు, లోకమును జయించిన ప్రార్థనాపరుడు. నిజంగా దానియేలులో ఉన్న దేవుడు పూజార్హుడు, లేక దానియేలులో ఉన్న దేవుడే జ్ఞానానికి మూలకారకుడు అని తెలియచెప్పటానికి రాజు నశించిపోతున్న రాజును మరలా తిరిగి సలహాలిచ్చి పాపములను ఒప్పుకొనిన ఎడల, కరుణ చూపిన ఎడల, ఇదిగో నీవు జాలి చేసుకున్న ఎడల, బాధించబడిన వారిని కనికరించటం వలన, నీతి న్యాయాల్ని అనుసరించటం వలన మాత్రమే నీ శాపాన్ని నుండి విడుదల పొందగలవని పైనుండి ఒక ఆజ్ఞ సంపాదించి దేవుని యొక్క సలహా మేర రాజుకు తెలియజేశాడు. కనుక ఈ సమయమునందు రాజు దానిని అంగీకరించి ఆ 7 కాలాలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి హల్లెలూయా, మరలా తిరిగి మానవ మనసు వచ్చింది. మరలా తిరిగి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ఎందుకు? శపించబడిన వాడైనప్పటికీ మరలా తిరిగి, తల్లిదండ్రులు తాతల దోషాలు మన మీద ఉన్నప్పటికీ మరలా తిరిగి పాపములను ఒప్పుకొనుట ద్వారా, కరుణ ద్వారా, దేవుడు చెప్పినట్లుగా చేయటం ద్వారా శక్తి పొందుకున్నాడు. ఎందుకు కలిగినది? దేవుడు చెప్పినట్లుగా చేయటం వలన. ఇంకా మనం ఆలోచిస్తే నోవహు అతని కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించి కీడు నుండి అందరూ చనిపోతే వారొక్కరే ఎందుకు బ్రతకగలిగారు అని అంటే దేవుని మాట పట్ల విశ్వాసం ఉంది. తప్పకుండా 40 దివారాత్రులు ప్రచండ వర్షం వస్తుంది అని వారు గ్రహించారు. దేవుని మాట గ్రహించారు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయమునందు దేవుని మాట అక్షరార్థంగా నెరవేర్చబడు దినములు రాబోచున్నాయి. సమస్త కీడులు రాబోచున్నాయి. కానీ ఎవరు తప్పించబడతారు? ఎవరికి కీడు లేనిటువంటిది ఏనంటే దేవుని ముద్ర వేసుకున్న వారికి ఏ కీడు లేదు. హల్లెలూయా. నొసట ముద్ర దేవుని దూత నీకు వేయబోచున్నది. రక్తపు ముద్రలు ఏ ఇంటికి ఉన్నాయో ఆ ఇల్లు రక్షించబడి ఉన్నది, క్షేమముగా ఉండగలిగినది. ఐగుప్తు దేశము ఒకటే కానీ జాతి వేరు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు ఇద్దరు కలిసి ఉన్నారు. గోషెను ప్రాంతం ఇశ్రాయేలీలకు ప్రత్యేకించబడి
ఆ స్థలములో ఎక్కడ కూడా కనీసం పిడుగులు గాని, కనీసం ఆ స్థలంలో ఎలాంటి చీడ పురుగులు గాని రాకుండా దేవుడు కాపాడాడు. ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆయన కాపాడుకునటం అనేటువంటిది దేవుని యొక్క లక్షణం. దేవుని లక్షణం. బిడ్డలు కాని వారిని కూడా సలహాలు ఇచ్చి, త్వరగా మీ పాపములను ఒప్పుకోండి, త్వరగా మీరు నీతి కార్యాలు చేయండి, త్వరగా న్యాయమును జరిగించండి, అపవిత్రమైన దాన్ని తుడిచిపెట్టండి, మరలా తిరిగి మీరు వృద్ధి పొందగలరు, మరలా తిరిగి లేపుతా. లాజరు చనిపోయాడు, వాసన కొట్టుచున్న లాజరును కూడా మరలా తిరిగి లేపాడు. అలాగే ఆయన బిడ్డలైన వారిని కాపాడుకున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ మిమ్మలను దర్శిస్తూ ఉన్నది. దేవుని యొక్క ఆత్మ. నువ్వు పడిపోయినా తిరిగి లేస్తావు, మూయబడినా తిరిగి లేస్తావు, కృంగినా తిరిగి లేస్తావు. ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో, నీ పాపంలో ఒక్కొక్కటి ఒప్పుకో. నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా ఎప్పుడు జ్ఞాపకం వస్తే, అందుచేతే భక్తులు, నా చేతిలోనే నా పాపం కనబడుతున్నది, నా చేతిలో ఉన్నది అన్నాడు. నీ చేతిలో కనబడుతున్నప్పుడు, నీ ఎదుట నీ పాపం కనబడుతున్నప్పుడు ప్రభా దాన్ని క్షమించండి. ఎక్కడికక్కడే కొన్ని కోట్లున్నాయో, వేలున్నాయో, లక్షలున్నాయో, వందలున్నాయో గాని ఏవైనానూ సరే, ఎంత పాపి అయినప్పటికీ కూడా ఒక్క మాటతో సమస్తమును నిర్మూలము చేయగలడు. ప్రభా నేను ద్రోహిని, ప్రభా నేను దోషిని, ప్రభా నేను పాపిని. ఆ చిన్న మాటలు, చిన్న వర్డ్స్ దేవుని దగ్గర పెట్టు. ప్రభా నీ రాజ్యమునకు దయచేయి, నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ మాట్లాడాడు. ఆ సిలువలో ఉన్నటువంటి దొంగతో ప్రభు జవాబు ఎలా ఉందో తెలుసా? నేడే నువ్వు మాట్లాడుచున్నప్పుడు నేడే నాతో కూడా పరదేశంలోనే ఉంటావు, ప్రభుతో కూడా. హల్లెలూయా. కనుక ఈ సమయమునందు ఉన్న పాటున ప్రభా రాజును తూచావు, కొంచెం తక్కువగా కనబడ్డావని చెప్పావు. అలాగే ఈ రాజును కూడా తూచావు, ఎన్నో సమయాలు అతనికి ఇచ్చావు. కానీ 2-3 హెచ్చరికలు కూడా లోబడలేదు గనుక ఆ యొక్క 7 కాలాలు శిక్షా కాలము. ఎన్నిసార్లు గద్దించాడో ఒకవేళ దేవుడు, ఇక నిన్ను శిక్షించి మళ్ళా నీ బిడ్డగా చేసుకుంటానికి శిక్షా కాలం అనేది వద్దు. దేవుడు శిక్షిస్తే ఇదిగో పశువు వలె గడ్డి మేస్తావన్నాడు. రాజు గద్దె దింపాడు, అరణ్యములో పశువు వలె గడ్డి మేశాడు. అలాంటి స్థితి మనకు వద్దు. మనము సమయం ఉండగానే, కాలం ఉండగానే, దేవుని ప్రేమ ఉండగానే ఆయనకు లోబడదాం, ఆయన కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకుందాం. ప్రభు యొక్క శక్తి మనం అనుభవిస్తాం, దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం. ఇదిగో ప్రభుని గణపరుస్తాం, ప్రభు కొరకు జీవించటానికి ఇష్టపడదాం. దానియేలుకు ఆలోచన వచ్చింది, రాజుకు చెప్పవలసిన ఆలోచన, విడుదల పొందే ఆలోచన వచ్చింది. నీ పాపములను మానుకొనిన ఎడల. ఎంత చక్కని మాట అండి అది. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఇదిగో ఒకవేళ నీ పాపములను నీవు మానుకొనిన ఎడల తప్పనిసరిగా మంచి స్వభావం రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల. ఎవరినన్నా బాధ పెట్టావా? చివరిగా ఎవరినన్నా బాధ పెట్టావా? నీ వలన ఇంకొకరు దుఃఖపడుతున్నారా? బాధ పెడుతున్నావా? అనాలోచనగా ఏమైనా ఒకవేళ పొరపాటు జరిగితే దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు, అనాలోచనగా నేను అన్నాను, ఆ వ్యక్తి బాధపడకుండా చెయ్యని. మరలా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నేను అనాలోచనగా అన్నాను, నీవేమైనా బాధపడ్డావా? కనుక నా వల్ల నీవు బాధపడకూడదు అని కరుణ చూపాలి. కనుక నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. దేవుని మాటలు పోవు, దేవుని తీర్మానము గట్టిది. అన్ని సంభవించినాయి. ఆ తర్వాత తను
రిపెంటెన్స్ మనగా మారు మనసు అనుభవంలోనికి వచ్చాడు. దయచూపుతాను ప్రభువా, ప్రజల ఎడల దయచూపుతాను నాయన. ఇక అలాంటి ప్రభుత్వం నేను చేయను ప్రభువా, నాకిచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగం చేశాను ప్రభువా అని ఒప్పుకొని అడవిలో గడ్డి మేయిచూ ఒప్పుకున్నాడు. హల్లెలూయా. కనుక ఎలాంటి స్థితిలోనైనా ఒకవేళ నీకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు, ఏ దోషములను బట్టి ఈ స్థితి నాకు వచ్చిందో దయతో నన్ను క్షమించి మరలా తిరిగి లేవనెత్తమని ప్రార్థన చెయ్యి. మరలా కీడు రాకుండానట్లుగా నీవు రక్షణ పొందు. మరలా కీడు రాకుండా. ఒకవేళ శిక్ష అయిన తర్వాత అతడు 7 కాలాలు అన్నాడు గనక, ఆ కాలాలు అయినాక మారు మనసు పొందకపోతే మరి 7 కాలాలు పెంచేవాడేమో దేవుడు. కానీ అతడు మారు మనసు పొందాడు గనక అంతటితో సరిపెట్టేశాడు. ఈ సమయమునందు మారు మనసు ఎంత ప్రాముఖ్యమో తెలుసా? మనసు మారటం ఊరికే బాప్తీసం కాదు నేను చెప్పేది. మనసు మార్చుకోవాలి పూర్తిగా. ఒకప్పుడు నేను హింసకుడను హానికరుడను పౌలు ఎలా చెప్పాడో, ఇప్పుడైతే నీ సేవ చేయటంలో ముందుకు సాగిపోతా, నీ సిలువనెత్తుకుంటా. అంత మార్పు. ఎంతగా దూషించాడో అంతగా అనేకులను క్రైస్తవులుగా చేశాడు. ఈ సమయం గొప్పది, వాక్యం గొప్పది, నీ హృదయం కూడా గొప్పదే. నువ్వు అంకితం చేసుకుంటే దీవించబడతావు. దేవుని కోసం పాపములు ఒప్పుకో. పరిశుద్ధాత్మ శక్తి. ఒకవేళ నేను రక్షణ పొందాను, ఇంకా నేను పాపాలు ఏమీ కూడా చేయలేదనక అనుక్షణము నువ్వు పడిపోతూనే ఉన్నావు. మరలా తిరిగి నూతన పరచబడవు, నూతనమైన పునాది కట్టు. మరలా ఆలయంలో నీవు ఒకవేళ ప్రవేశించబోచున్నావేమో, నీ యొక్క ఆత్మ ఎలాంటి వాటితో నువ్వు లోపలికి వెళతావు? హృదయ శుద్ధితో వెళ్ళు. శుద్ధ హృదయముకు సిద్ధపడు. మారు మనసు అనుభవంతో లోపలికి చేరటానికి సిద్ధపడు. అప్పుడు ఇంకా ఆశీర్వచనలు మెండుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. ఆత్మ బలం పొందుకొందువుగాక, పవిత్రమైనటువంటి ఆత్మను అనుభవించదువుగాక, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవించదువుగాక. ఈ సమయమునందు ప్రభు యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్పుచున్న ఈ మాటలు చాలా విలువైనవి. ఈ విలువైనటువంటి మాటలను విలువైన హృదయములో ధరించు, జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఒకానొక సమయానికి ఈ మాటలన్నీ నీకు చక్కగా ఉపయోగపడతాయి, ఆశీర్వాదానికి కారణంగా ఉంటాయి. దేవుని యొక్క వాక్కులు ఎలాంటి అంటే, ఆ చినుకులు ఎలాంటివి? లేత గడ్డి మీద కురియు వర్షము లాంటిది. ఆ వర్షానికి ఆ యొక్క లేత గడ్డి ఎలా వికసిస్తుందో, ఎలాగు కనబడుతుందో, అలాగు నీ యొక్క హృదయములో ఈ వాక్యపు చినుకులకు పడునుగాక, వాక్యము ఫలించునుగాక, వాక్యము ద్వారా నీకు కన్నీరు వచ్చునుగాక, వాక్యము ద్వారా రిపెంటెన్స్ అనగా మార్పు కలుగునుగాక, వాక్యము ద్వారా చిగురించదువుగాక, వాక్యము ద్వారా ఫలభరితమైనటువంటి జీవితము జీవించదువుగాక. ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని బలపరుచుకుని జాగ్రత్తగా జీవించటానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు దీని మీద తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించునుగాక. దేవుడి వాక్యాన్ని మన కోసమై దీవించునుగాక. విన్నటువంటి ప్రతి హృదయము ఫలించునుగాక. హృదయములో దాచిన ఈ విత్తనాలు ఒకానొక సమయమునందు విత్తనము విత్తి అబ్రహాము ఇస్సాకులు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా విస్తారమైన ఫలములు ఈ వాక్కుల ద్వారా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. పవిత్రమైనటువంటి ప్రజలారా, దేవుణ్ణి అనుసరించటానికి ఇష్టపడిన వారులారా, ఈ వాక్య భావమును అర్థం చేసుకొని దేవుని దగ్గర తీర్పులున్నాయని ఒప్పుకుంటే కనికరం పొందుతామని, మరలా తిరిగి తన రాజ్యాన్ని తనకి ఇచ్చినట్లుగా కనబడుతున్నది. కనుక మనము కూడా మన యొక్క సమస్తం పోగొట్టుకున్నవి గాని లేక ఏదైనప్పటికీ కూడా మనం తిరిగి పొందుకుందాముగాక. పరిశుద్ధాత్మ దేవుడు విమానాలను కాపాడునుగాక. మరలా తిరిగి దేవుని చిత్తమైతే మనం అందరము కలుసుకుని ఆనందించి ప్రభుని గొప్ప స్తుతి యాగము చేయుదుముగాక, గొప్పగా స్తుతి చెల్లించుదముగాక. ప్రార్థన చేసుకుందాం. ఆత్మస్వరూపి, కోటాను కోట్ల వందనాలు. రక్షకుడవు మాకు దొరికావు, మీకు వందనాలు.
నీ రక్షణ సువార్తను వినిపిస్తున్నావు. వందనాలు. నీ ఆత్మలో ఉన్నటువంటి మాటలు, నీ యొద్ద దాచబడిన మాటలు ఈ దినము యొక్క ఆహారముగా మీరు మాకు ఇచ్చారు. ఈ దినము మాకు ఏమి ఆహారమో అవసరమైన రీతిగా మీరు మాకు అనుగ్రహించారు. ఈ ఆహారము తిని తృప్తి పొందుటకు శక్తి దాయిచ్చి నీ ఆత్మతో దర్శించము. సంఘాన్ని ఆత్మతో నింపండి, అగ్నితో నింపండి. నీతో మాట్లాడుకొని పాప క్షమాపణ పొందుకునే అనుభవాలు దాయిచ్చి మారు మనసు అనుభవంలో నడిపించము. క్రీస్తు బిడ్డలుగా దానియేలు వలె రాణించుటకు సహాయము చేయము. పరిశుద్ధాత్మదేవ, భక్తులను మా ముందు పెడుతున్నారు. గత వారం నెహెమ్యాని, సమూయేలు, అలాగే భక్తుల యొక్క ప్రార్థనలు మా ముందు పెట్టారు. మరలా ఈ దినమున దానియేలు నాయన కార్యములు, నాయన ప్రార్థనకు ప్రతిఫలాలు, దానియేలు చేసిన ప్రార్థనలకు రాజు ఎదుట జవాబు ఇవ్వటానికి, అనేకమైన ఆత్మ సంగతులు తెచ్చి రాజు ఎదుట చెప్పటానికి, ఘోరమైన సంగతులు చెప్పటానికి అవకాశం ఇచ్చారు. ఇది అంతయు ప్రార్థన ప్రతిఫలం. మేము ప్రార్థన చేస్తే మంచి ప్రతిఫలాలు చూడగలం. బిడలను దీవించండి. ఏ వ్యాధి బిడలకు అంటకుండా కాపుదల దాయిచ్చి నీ అగ్ని ప్రాకారములు ఉంచండి. ప్రతి ఒక్కరూ నీతిమంతులై గ్రామము పరిశుద్ధమైన గ్రామంగా రూపొందించండి. నీతిమంతమైన గ్రామంగా సిద్ధము చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా తన యొక్క స్వపరీక్ష చేసుకునే భాగ్యము దయచి మీరే దీవించి ఆశీర్వదించమని మీకే అప్పగించుకుంటూ బిడలందరినీ నీకు అప్పగిస్తూ నీ ఆశీర్వాదాల చేత నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెనలందరూ కూడా పొందుకుందురుగాక. దేవుని యొక్క శక్తిని పొందుకుందురుగాక. బలమైన ఆత్మ మిమ్ములను ఆవరించునుగాక. ప్రభు చిత్తమైతే మనం అందరము కలుసుకొని ఆనందించి మరి ఎక్కువగా స్తుతించటానికి దేవుడు సమయం ఇచ్చునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలండి.